చచ్చానని చెప్పరు నీయమ్మ, తీసుకెళ్లి బయట పారేయమని చెప్పరు నీయమ్మ, నా పాత కోటు నీకు లంచం ఇస్తాను నీయమ్మ. అమ్మ నాయమ్మ. ఈ గాలి వేషాలు నా దగ్గర కాదురా, సుడి గాలి. వద్దు, నన్ను చంపద్దు, నన్ను చంపద్దు. చెప్పు, నా తల్లిదండ్రులు ఎవరు? చెబుతా. నీ తండ్రి పేరు ధర్మదేవ్. దేశద్రోహి ముద్రతో ఏనాడో దేశాలు బట్టి పారిపోయాడు. నా తల్లి ఎవరు? ఎక్కడుంది? పేరు భారతమ్మ. ఆర్కాడ్ సంస్థానంలో యావజ్జీవ బానిసగా బ్రతుకుతోంది. నా తల్లి బానిసగా బతుకుతుందా? గుడ్ మార్నింగ్ సార్. గుడ్ మార్నింగ్, గుడ్ మార్నింగ్. ఎవరు నువ్వు? రౌడీవే, కేడీవే, గుండావా, క్రిమినల్ వా, సిటిజన్ వా? ఎవరు నువ్వు చెప్పు. నేను ఈ సంస్థానానికి కొత్త మనిషిని. ఇక్కడ ఏ తప్పులకు ఎలాంటి శిక్షలు వేస్తారో కాస్త చెప్తారా? ఓహో, శిక్షల పట్టిక కావాలా? ఇంత మాత్రానికి డిస్టర్బ్ చేయాలా? చెప్తా. మర్డర్ కి మరణ శిక్ష, రేపుకి యావజ్జీవ శిక్ష, దొంగతనానికి 6 ఏళ్ల శిక్ష, చీటింగ్ కి 3 ఏళ్ల శిక్ష, చిల్లర నేరాలకి 1 ఏడాది శిక్ష, చట్టాన్ని వ్యతిరేకిస్తే 1 సంవత్సరం నరశిక్ష. మరీ అంత పెద్ద పెద్ద శిక్ష గురించి కాదు. 2-3 రోజులు జైలు శిక్ష అనుభవించాలంటే ఏ నేరం చేయాలి? ఓస్, అంతేనా? దానికి పెద్ద నేరం చేయక్కర్లేదు బాబు. ఓ పెద్ద మనిషిని చూసుకో, లాగి గోప మీద పెట్టి గుయ్యమని కొట్టావనుకో 4 రోజులు జైల్లో పెట్టేస్తారు. నా కంటికి ఎందుకో మీరు పెద్ద మనిషిలా కనబడుతున్నారండి. అయ్యయ్యో, అది నీ మంచితనం బాబు. నువ్వేమిటి, ఈ ఊరంతా నేనే పెద్ద మనిషిని కోడే కూస్తుంది. అందులో ఏ మాత్రం సందేహం లేదు కదా సార్? నో, అస్సలు లేదయ్యా, ఇంత మాత్రం కూడా లేదు. అమ్మో!